Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తలపలమ్మ లోవలో ఆధ్యాత్మిక శోభ, మహారాజు గోపుర శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్లను పరిశీలించిన జలవనరుల మంత్రి. గోదావరి ప్రక్షాళనకు డిపిఆర్ తయారు చేస్తామన్న రామనాయుడు. కోనసీమ జిల్లాలో తెలంగాణ మంత్రి పర్యటన, మందపల్లి శనీశ్వరుడికి తుమ్మల విశేష పూజలు. జగన్ విధ్వంసకర పాలనలో ఏపీ అధోగతి, గాడిలో పెడుతున్నామన్న కొల్లు రవీంద్ర. పరమ పవిత్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ స్థానంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. 120 అడుగుల సువిశాల సుందరంగా నిర్మించినటువంటి మహారాజు గోపుర శిఖరంపై మహాకుంభాభిషేక కలశ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 3 రోజుల పాటు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు చేసిన తర్వాత ఇవాళ యంత్ర ప్రతిష్ట గావించి శిఖర కలశ స్థాపన చేశారు. ఈ మహత్ కార్యంలో కూటమి నేతలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. లోవ ప్రకృతి రమణీయం, ఆహ్లాదం, ఆధ్యాత్మికం, ఉట్టిపడే సోయగం. 2 తెలుగు రాష్ట్రాల భక్తుల కొంగు బంగారం శ్రీ తలుపులమ్మ అమ్మవారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవా కొండకోనల్లో స్వయంభూగా వెలిసిన జగన్మాత శ్రీ తలుపులమ్మ అమ్మ భక్తులు కోరికలు తలిచిన వెంటనే ప్రసాదించే వరప్రదాయిని. అందుచేతనే ఆది, మంగళ, గురువారాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి భక్తులు శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తన్మయం పొందుతుంటారు. దినదిన అభివృద్ధి చెందుతున్న లోవను భక్తుల మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ ఈవో పెనుమస్స విశ్వనాథరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రజుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య సూచనలకు అనుగుణంగా ఈవో విశ్వనాథరాజు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ నేతృత్వంలోని సమర్థులైన ధర్మకర్తల మండలి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి పరుస్తున్నారు. ఈవో మేధా సంపత్తి దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 120 అడుగుల దివ్యత్వంలో కూడిన ఆకాశాన్నంటే రాజగోపురం లోవలో నిర్మితమయ్యింది. రాజగోపురంపై చెక్కిన శిల్పం, కళాఖండాలు సనాతన సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఈ మహారాజగోపురం ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక చిహ్నంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ మహత్కార్యంలో అత్యంత ప్రధాన ఘట్టమైన గోపుర మహాకుంభాభిషేక కలశ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ హోమాలు వంటి పూజా కార్యక్రమాలతో యంత్ర ప్రతిష్ట, శిఖర కలశ స్థాపన చేసి పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఓం శ్రీమాత్రే నమః. కాకినాడ జిల్లా తుని మండలం లోయలో వేంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆలయంలో పునర్నిర్మాణం చేసుకుని 2 సంవత్సరాలు పూర్తయింది. పాత ఆలయాన్నంతా పూర్తిగా తొలగించి శిలతోటి, కృష్ణ శిలతోటి నూతన ఆలయం నిర్మించుకుని 25లో దాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం. అలాగే అమ్మవారి ఆలయానికి మహారాజగోపురం సుమారు 120 అడుగులు ఎత్తుగలిగిన రాజగోపురాన్ని నిర్మించాం. రాజగోపురం అంటే స్థూల రూపంలో అమ్మవారు ఆలయంలో ఉంటే, రాజగోపురం విరాట రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ రాజగోపురాన్ని స్పృశించిన, దర్శించిన, శిఖరాన్ని చూసినా కూడా సర్వ పాపహరణం జరుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంత విశిష్టత కలిగిన ఈ రాజగోపురాన్ని ఈ ఆలయంలో నిర్మించాం. ఇది కూడా ఈ ప్రకృతిలో ఉన్న దివ్య శక్తిని అంతా కూడా ఈ రాజగోపురం గ్రహించి ఈ పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా పిడుగుల నుంచి, ఇతర వాటి గురించి కూడా పూర్తి రక్షణ కల్పించే ఒక అద్భుతమైన కట్టడం ఇక్కడ ఆవిష్కృతమైంది. ఈ ఉత్తరాయణంలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు త్రయాహతిక దీక్షతో ఈ రాజగోపురం ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసాం. ఈ రాజగోపురం మీద 9 కలశాలతోటి ఈరోజు కలశ ప్రతిష్ట చేయడం జరిగింది. 3 రోజుల పూజల అనంతరం
అన్ని అధివాసాలన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు అమ్మవారికి రాజగోపుర శిఖరంపై కలిసి ఏర్పాటు చేసాం. ఇప్పుడు అభిషేకం తదనంతరం మహాపూర్ణతోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఇచ్చేసి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమంలో శిఖర ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు వెల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ, ధర్మకర్తల మండలి సభ్యులకు, అలాగే ఆలయ సిబ్బందికి, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివిధ రూపాల్లో ఉన్న వివిధ శాఖల అధికారులందరూ కూడా ఇచ్చిన తోడ్పాటుకి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీమాత్రే నమః. ఈనాడు తలుపులం లోవలో జరిగిన ఈ కలశ శంకుస్థాపన మహోత్సవానికి ఇచ్చేసిన ప్రతి భక్తుడు అందరికీ నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈనాటి జరిగిన ఈ గోపురం మన రాష్ట్రంలోనే ఎక్కడ లేదు, ఇంత ఎత్తైన గోపురం. అలాంటి గోపురం మనకు నిర్మించుకోవడం మన అదృష్టం, మన గొప్పతనం కూడా. ఈనాటి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తలుపులమ్మ అమ్మవారు దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది. మరి ఈ తలుపులమ్మ దేవస్థానానికి భక్తులందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఈ అమ్మవారి ప్రాంగణంలోకి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎన్నో సంవత్సరాల చరిత్ర. ఎందువల్లంటే ఇదంతా కూడా మంచి వాతావరణం. మరి ఇటువంటి ఈ వాతావరణంలో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ తలుపులమ్మ అమ్మవారి ఇక్కడ దేవస్థానం ఇక్కడ ఉండడం, దీనికి గాను తుని నియోజకవర్గంలోనే ప్రఖ్యాతి పేరు పొందిన అటువంటి దేవస్థానం. మరి ఈ రోజున రాజగోపురం తయారు చేసి ఆ రాజగోపురం మీద కలశ ప్రతిష్ట ఇవాళ చేయడం, ఈ ప్రతిష్ట కార్యక్రమానికి మరి చైర్మన్ గారు భాస్కర్ సత్యనారాయణ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఈఓ గారు అందరూ కూడా యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వం ఆశీస్సులతోటి, మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శాసనసభ్యురాలు గారు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజున మరి కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిపించడం, భక్తుల మధ్యన జరుపుకోవడం జరిగింది. మరి దీనికి గాను ట్రస్ట్ బోర్డు సభ్యులకు గాను అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు యనమల దివి గారు ఇక్కడ సుమారు ఒక 12 కోట్ల రూపాయలు ఇక్కడ ఇచ్చి ఘాట్ రోడ్, 2వ ఘాట్ రోడ్ కానీ, అలాగే రిటర్నింగ్ వాల్ కానీ, ఎందువల్లంటే రాళ్ళు గట కింద పడకుండా రిటర్నింగ్ వాల్ కానీ, అలాగే ఎస్కలేటర్స్ కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కాటేజీల వరకు ఎక్కడా కూడా కాలుకు మట్టమంటుకోకుండా సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మించడం కానీ ఈ 2 సంవత్సరాల్లో కూడా చేయడం జరిగింది. అలాగే తలుపులమ్మ దేవస్థానం నుంచి మన హైవే వరకు రోడ్డు కూడా చాలా చక్కటి రోడ్డు వేయడం జరిగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా, వచ్చే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ఆ రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఎందువల్లంటే ఈ రోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం కానీ, యనమల రామకృష్ణుడి గారు కానీ, యనమల దివ్య గారు కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ ముందు అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఏదైతే అవసరం ఉందో అది స్టార్ట్ చేసి మిగతా నియోజకవర్గంలో అన్ని పనులు చేస్తారు. అందువలన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తూ, మరీ ముఖ్యంగా ఈ అమ్మవారిని ఇక్కడ ఈ కలశ ప్రతిష్ఠ కానీ, ఈ రాజగోపురం కానీ ఇవన్నీ కూడా ఇంకా చూడలేనటువంటి భక్తులు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా చూపిస్తున్నందుకు, ఆ అమ్మవారిని, ఈ రాజగోపురాన్ని, ఈ కలశ ప్రతిష్ఠని మీరంతా కూడా ప్రసారం చేసి చూపిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తూ, మీకు ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని జర్నలిస్టు రిపోర్టర్లకి, అలాగే వచ్చిన భక్తులకు కానీ, అలాగే చైర్మన్ గారికి కానీ, ట్రస్ట్ బోర్డు మెంబర్లకు కానీ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఈరోజు మన చైర్మన్ గారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన నూతన చైర్మన్ గారు వెంటకోట భాస్కర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పెద్ద ఆయన గౌరవ అధ్యక్షులైనటువంటి యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు సహకారంతో, అలాగే దాతలు ఎంతో మంది సహకారంతో ఈరోజు
ఇంత చక్కటి కార్యక్రమం తలుపులమ్మ లోవలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు గోపురానికి, అమ్మవారి గోపురానికి ఈ కలశ స్థాపన మహోత్సవం అనేది ఈరోజు జరుపుకోవడం, అందరి సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. అలాగే మన తుని నియోజకవర్గం దినదినాభివృద్ధి చెంది మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. గోదావరి జిల్లాలకు ధవళేశ్వరం బ్యారేజ్ ఆయువుపట్టు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ జిల్లాల రైతాంగానికి ప్రత్యక్ష దేవాలయమైన కాటన్ బ్యారేజ్ దుస్థితికి వైకాపాయే కారణమని మంత్రి ఆరోపించారు. జలవనరుల శాఖ అధికారులతో కలిసి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను పరిశీలించిన రామానాయుడు అనంతరం మీడియాతో మాట్లాడారు. గోదావరి సమగ్ర ప్రక్షాళన కోసం డిపిఆర్ తయారు చేయడానికి 13 కోట్లు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేస్తామన్నారు. ఈరోజు ధవళేశ్వరం బ్యారేజ్ మీ అందరికీ తెలుసు. ధవళేశ్వరం అంటే, ఈ బ్యారేజ్ అంటే మనకు గుర్తుకొచ్చేది కాటన్ మహాశయుడు. విదేశీయుడు అయినప్పటికీ కూడా ఈరోజు గోదావరి జిల్లాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కాటన్ మహాశయుడు ఒక దేవుళ్లాగా మనం పూజిస్తున్నామని అంటే, ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ లేకపోక ముందు ఈ గోదావరి ప్రాంతంలో తినడానికి కనీసం తిండి కూడా లేనిటువంటి స్థితిలో తేగలు, దుంపలు, తాటికాయలు, కలగదుంపలు తిని బతికేటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి అవి కూడా లేకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుకుని తిన్నటువంటి స్థితి ఆ రోజు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్థితిలో కాటన్ మహాశయుడు ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన తర్వాతే ఈవేళ 2 పూటలు ఇక్కడ అన్నం తింటూ ఉన్నాం, 2 పంటలు పండించుకోగలుగుతున్నాం. గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయని అంటే ఆ కాటన్ మహాశయుడు పుణ్యం. మరి అటువంటి కాటన్ మహాశయుడు కట్టినటువంటి ఈ బ్యారేజీ, ఈ యొక్క గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయి. ఈ గేట్లను కనుక రీప్లేస్మెంట్ చేయకపోతే, ఈ యొక్క బ్యారేజీకి ప్రమాదం ఏర్పడితే గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారులు హెచ్చరించారు, నిపుణులు తెలియజేశారు. 5 సంవత్సరాలు వేసమెత్తు కూడా ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలే ఆ రోజు గొడ్డల పార్టీ. అంటే ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలేదు అని అంటే అర్థం గోదావరి జిల్లాల ప్రజల్ని ఆలోచన చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ ఈ ధవళేశ్వరం బ్యారేజీ ఉంది కాబట్టే ఈరోజు ఒక గుండెకాయలాగా ఉంది ఈ ధవళేశ్వరం బ్యారేజీ మా గోదావరి జిల్లాలకి. ఈవేళ 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది అని అంటే అది ధవళేశ్వరం బ్యారేజీ. ఈవేళ లక్షలాది మంది ప్రజలు మంచినీళ్లు తాగుతున్నాము గోదావరి జిల్లాల్లో అంటే అది ధవళేశ్వరం బ్యారేజీ. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదంగా ఉన్నాయని చెబితే చెవికెక్కనటువంటి జగను రేపు గోదావరి జిల్లాలో తిరిగేటువంటి అర్హత ఆయనకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరి చేసుకుని ఏదైతే ఈ యొక్క బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు మరి ఈవేళ 175 గేట్లు ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఇక్కడ కూడా మీరు గమనించాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ముఖ్యంగా గోదావరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. 175 గేట్లు ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఆ రోజు 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 32 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆ రోజు 58 గేట్లు కొత్త గేట్లను ఏర్పాటు చేశాం. మళ్ళీ ఈరోజు 2026లో 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మిగిలినటువంటి బ్యాలెన్స్ 117 గేట్లకి ఈవేళ కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇక్కడ గోదావరి జిల్లా ప్రజలు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం గుర్తుపెట్టుకోవాలి, 2015లో ఈ గేట్లను బాగు చేసింది చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ 2026లో మిగిలిన బ్యాలెన్స్ గేట్లని మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే. మరి మధ్యలో 5 సంవత్సరాలు ఈ గొడ్డల పార్టీ అధికారంలో ఉంది, 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. మరి గోదావరి జిల్లాల గుండెకాయ లాంటి ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ₹1 ఎందుకు కేటాయించాల, 10 పైసలు ఎందుకు విధించాల? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మధ్యలో 5 సంవత్సరాలు గోదావరి జిల్లా ప్రజలకి ఆయువు పొట్టైనటువంటి సాగు త్రాగునీరు అందించేటువంటి ధవళేశ్వరం బ్యారేజీని ఎందుకు నిర్లక్ష్యం చేశావో ఈవేళ గోదావరి జిల్లా ప్రజలకి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు ఈవేళ క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే
ఈవేళ రైతాంగం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అన్నపూర్ణ అని పేరు వచ్చింది అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారంగా పేరొందుతుంది అంటే అది గోదావరి జిల్లాలు. అటువంటి ధాన్యాగారం అన్నపూర్ణని పేరు తీసుకొచ్చినటువంటి గోదావరి జిల్లాలను కూడా ఎడారిగా మార్చేసేటువంటి గొడ్డల పార్టీని ప్రజలెవరు కూడా భవిష్యత్తులో క్షమించకూడదని చెప్పి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వేయించేస్తున్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ సహాయక కమిషనర్ ద్వారపురెడ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి మందేశ్వర శనీశ్వర స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. మంత్రి స్వామికి తలాభిషేకం చేశారు. అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశామని, మందేశ్వర స్వామివారంటే చాలా నమ్మకం, అందువల్ల స్వామివారిని చాలా కాలం తర్వాత దర్శించుకునే భాగ్యం కలిగిందని, స్వామివారి అనుగ్రహంతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. చాలా రోజులుగా నాకు పరిచయం. నేను ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా జిల్లాకు వచ్చినప్పుడల్లా కూడా నాకు భోజనం పెట్టినటువంటి సబ్జెక్ట్ మాస్టర్ రేట్లో చిన్న సంఘటన జరిగింది. దురదృష్టం. ఆ రామకృష్ణ గారు మందలించడం కోసం వచ్చిన సందర్భంగా కృష్ణ గారి యొక్క కోరిక మేరకి ఈ దేవాలయాన్ని గతంలో కూడా సందర్శించాను. ఈ శనీశ్వరాలయం సందర్శించుకుంటే మంచిది, అందరికీ శుభం జరుగుతుంది అని చెప్పి కృష్ణ గారు పదే పదే ఆమె వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు శనీశ్వరాలయం సందర్శన చేయించినప్పటికీ వారికి కమిటీ సభ్యులందరికీ దేవాలయ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ యొక్క శనీశ్వరాలయ దయ వల్ల తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆనందమైన జీవితం ఇవ్వడానికి ఆ యొక్క శనీశ్వరాలయ దీవెనలు ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో కుదేలైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ బాధ్యతలు భుజోన వేసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తోందని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోలవరం జిల్లాలో పర్యటించి రాజమండ్రి వచ్చిన రవీంద్ర కూటమి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సుపరిపాలన అందిస్తున్నామని, పేదల ఆర్థిక స్వావలంబన దిశగా పథకాలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటనేది గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల నుంచి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ప్రజలకు సుపరిపాలన ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిది, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు అత్యంత వేగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే ఈ రోజున ఏదైతే గీత కార్మికులు ఉన్నారో, గీత కులాలు ఉన్నాయో, గీత కులాలు అలాగే బడుగు బలహీన వర్గాలు అన్నిటిని కూడా ఆర్థికంగా, సామాజికంగా, అటు రాజకీయంగా కూడా తీసుకెళ్లినటువంటి ఘనత ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో ఈరోజు
మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు గౌడ సోదరులకి గీత కులాలకు సంబంధించినటువంటి శెట్టి బలిజ, గౌడ, ఏత, శ్రీశైన కులాలకు సంబంధించి, ఈడిగ కులాలకు సంబంధించి మొన్న వైన్ షాపులు అలాట్ చేయటంలో 10% రిజర్వేషన్ కల్పించడం, అలాగే లైసెన్స్ ఫీజు కూడా 50% మాత్రమే లైసెన్స్ ఫీజు వాళ్ళు కట్టేదానికోసం, అలాగే బార్లో కూడా 10% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వానికి. అలాగే ఇంకా మొన్న వడ్డేర సోదరులకి ఏదైతే మైన్స్లో వాళ్ళకి దగ్గర 30% వరకు బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి మెటల్లో కానీ ఏదన్నా రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వడానికి కూడా జీవోని విడుదల చేశాం, గైడ్లైన్స్ కూడా చేస్తాం జరుగుతూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి ఇవే ఒక నిదర్శనం. అలాగే ఇవాళ ఒక స్టడీ చేయాలి, ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుదనం పోగొట్టడం కోసం ఒక స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పందిరిమామిడి గ్రామానికి అక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళి వస్తూ మరి ఇక్కడ పాత్రికేయ సోదరులతో గౌరవనీయులు శాసనసభ్యులు వాసు గారు, అలాగే మన బీజేపీ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో ఒక బలమైన సామాజిక వర్గం చెందిన వేలమ కులస్తులు ఎలువేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ మరిడం అమ్మవారి ఆలయం పక్కన లక్షలాది రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదానం వితరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు వై న్యూస్ ఛానల్ ఎండీ యనమల రాజేష్, మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, మాజీ ఎంపీపీ పర్వత రాజబాబు, కూటమి నాయకులు వెన్నా శివ, పాలక మండలి సభ్యులు పర్వత సురేష్, మరిడం అమ్మవారి కమిటీ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. దేవ మేడలో కూడా మేడం
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో పేద ప్రజలకు కనీస సౌకర్యాలు లభించాయని బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బీజేపీ పరమేశ్వరరావు అన్నారు. పాయకరూపేటలో యువ మోర్చా బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. 2014 ముందు మన దేశ పరిస్థితి ఎలా ఉంది, 14 తర్వాత 2026 వరకు నేటి భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. అంతకుముందు కాలేజీ గ్రౌండ్ సమీపంలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీరంగం రమేష్, ప్రధాన కార్యదర్శి ఆదిత్య, ఏరుకు నాయుడు, రవిరాజ్ గాంధీ, కువ్వల కుమార్, స్వరూప్, వి వెంకటరమణ, సతీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక 75 సంవత్సరాల వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యువకుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకి మార్గనిర్దేశనం చేస్తూ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి పేద ప్రజలకి అనేక రకాలైన సంక్షేమ పథకాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మనకు అందిస్తున్నటువంటి 2014 కంటే ముందు అనకాపల్లి చూసింటారు, 2014 కంటే ముందు ప్యాకరావు చూసింటారు. చూసింటారా? ఎందుకంటే ఇక్కడ చాలా మంది సీనియర్లు పుట్టి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటారు కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు మీరు? చాలా తేడా ఉంది. 2014 కంటే ముందు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకసారి మీరు ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్లను చూడండి, మీరు ఉన్నటువంటి వార్డుల రోడ్లను చూడండి, మీరు ఉన్నటువంటి ఇండ్ల పక్కన వీధి దీపాలు చూడండి, తాగునీరు వ్యవస్థ చూడండి, వీధి దీపాలతో పాటు పక్క ఇళ్ల నిర్మాణాన్ని చూడండి. ఇల్లు ఉంటే సరిపోదు, ఆ ఇంట్లో టాయిలెట్ ఉందా లేదో చూడండి. టాయిలెట్తో పాటు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చారు లేదో చూడండి. ఒకరికిద్దరికి రాకపోవచ్చు, అందరికి వచ్చిందని నేను చెప్పాను. ఒకరికిద్దరికి రాకపోతే దానికి సవాలు కారణాలు ఉంటాయి. ఇలాగా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఉండడానికి కావాల్సినటువంటి ఇల్లుతో పాటు కనీస సౌకర్యాలు కూడా ఇచ్చినట్టు ఒకే ఒక ప్రభుత్వం మోడీ గారి బీజేపీ మాత్రమే. కాబట్టి ఈ దేశంలో 2014 కంటే ముందు 16,000కు పైగా పల్లెటూర్లకు, గ్రామాలకు కరెంటు లేదు. కరెంటు లేదు. 16,000కు పైగా గ్రామాలకు కరెంటు విద్యుత్ దీపాలు లేకపోతే 2014 తర్వాత మోడీ గారు అటువంటి గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో రైతులు ఉంటారు, మహిళలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, యువకులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారని చెప్పేసి గుర్తించి అటువంటి గ్రామాలకు వీధి దీపాలు ఇచ్చి, రోడ్లు వేపించి, ఇల్లు కట్టించి, టాయిలెట్లు ఇచ్చి, గ్యాస్ కనెక్షన్ ఇచ్చి, తాగునీరుకు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడికి జలజీవన్ మిషన్ ఇంటికి కుళాయి ఇచ్చి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తలుపులమ్మ లోవలో ఆధ్యాత్మిక శోభ, మహారాజు గోపుర శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్లను పరిశీలించిన జలవనరుల మంత్రి. గోదావరి ప్రక్షాళనకు డిపిఆర్ తయారు చేస్తామన్న రామనాయుడు. కోనసీమ జిల్లాలో తెలంగాణ మంత్రి పర్యటన, మందపల్లి శనీశ్వరుడికి తుమ్మల విశేష పూజలు. జగన్ విధ్వంసకర పాలనలో ఏపీ అధోగతి, గాడిలో పెడుతున్నామన్న కొల్లు రవీంద్ర. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.